తర్వాత చదువుకున్నాడు, కులాలకు అతీతంగా చదువుకుంటున్నాం, మతాలకు అతీతంగా చదువుకుంటున్నాం. ఎవరికో ఉన్నతమైనటువంటి మతానికి అందుబాటులో ఉన్నటువంటి విద్య ఈ రోజు అందరికి అవకాశాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నారు, స్వేచ్ఛగా బతుకుతున్నారు, అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఇందుకోసంగా మనం ప్రతి ఒక్కరిని విద్యార్థులు కాబట్టి టైం అవుతుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు సార్లు కూడా 2 విషయాలు చెప్తారు కాబట్టి ఈ ఒక్క రోజుని మనం గుర్తుపెట్టుకో ఉండాలి. మనం మనుషులుగా గుర్తిస్తున్నటువంటి రోజుని మానవ హక్కుల దినంగా మనం ప్రకటించాలి. కోసంగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఇలాంటి చెప్తూ ఉంటారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినం. హక్కు దేనికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రైట్స్ మనం స్వేచ్ఛగా జీవించడం కోసం, స్వేచ్ఛగా ఎదగటం కోసం, మనకు రావాల్సినటువంటి వాటాలను మనం దక్కించడం కోసం, అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించడం కోసం మానవులకి రైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా 48 ఐక్యరాజ్య సమితి భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మనిషికి కొన్ని రైట్స్. ఇక్కడ చూడండి, సామాన్యుడు ఆవేదన కంటే మేధావులు మౌనం ఈ దేశానికి, ప్రపంచానికి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంచి లిటరర్స్ చేత ఈ కార్యక్రమం అంటే లిటరర్స్ చేత కొన్ని మంచి విషయాలు తెప్పిస్తున్నందుకు ముఖ్యంగా శ్రీ సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే గొప్ప కార్యక్రమాలు జరిగినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి. మనం స్వేచ్ఛగా జీవించాలంటే రైట్స్ ఉండాలి. మనం ఏ మతాన్నైనా ప్రవేశించేటటువంటి రైట్ మనకు ఉంది. మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటియో మనం తెలుసుకున్న నాడే మనం ఎదగటానికి అవకాశం ఉంది. ఉన్న రైట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, రైట్స్ ని ఏ విధంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారో కొంత నేను సెల్ ఫోన్ లో ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. సార్ నాకు తెలుగులో 40 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 60 వచ్చినాయి సార్, సైన్స్ లో 70 వచ్చినాయి సార్, అన్నింటిలో బాగా వచ్చినాయి సార్, ఒక సోషల్ లో 30 వచ్చినాయి సార్, ఫెయిల్ చేస్తాను సార్. దానికే ఏం సార్ ఇదే, నేను ఒప్పుకోను, ఇదేం రైట్ సార్, నాకు అర్థం సార్ అంటే సోషల్ లో 30 వచ్చినాయి అంతా ఫెయిల్ చేయాలి. అంటే హక్కులు ఏంటో తెలుసుకోవాలి, రైట్స్ ని ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకోవాలి. ప్రశ్నించినందుకు ఈ రోజు ఇప్పుడు హక్కు అంటే ప్రశ్నిస్తేనే మన హక్కులు మనకు వస్తాయి. హక్కు అంటే అడగటం వేరు, అడుక్కోవటం వేరు. అడగటం అంటే హక్కు, రైట్. అడుక్కోవటం బానిసత్వం. అడగటం హక్కు, నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వండి అని అడగటం హక్కు. స్వేచ్ఛగా నేను ఏ మతంలోకైనా ప్రవేశించే హక్కు నాకుంది, అది హక్కు. స్వేచ్ఛగా నాకు ఆకలి అయినప్పుడు నాకు ఇష్టమైన ఆహారాన్ని తినేటటువంటి హక్కు నాకుంది, అది రైట్. నువ్వెవరు డిసైడ్ చేయడానికి నేను ఏ అన్నం తినాలో, నువ్వెవరు నిర్ణయించడానికి నేను ఏ దేవుణ్ణి నమ్మాలో. కాబట్టి నడిచే హక్కు నాకుంది, జీవించే హక్కు నాకుంది. ఆర్థికంగా ఎదగటానికి, సమానత్వంగా జీవించడానికి సమాజంలో అనేక హక్కులు మనకు రాజ్యాంగం రచించింది. కానీ చిత్రం ఏంటంటే హక్కుల గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజు హక్కులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో హక్కుల గురించి అడిగితే, హక్కుల గురించి ప్రశ్నిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తుంది. అంటే మనకు హక్కులు తెలియదు, మనకి ఏ రైట్ ఉందో తెలియదు. హక్కుల గురించి ప్రశ్నిస్తే, ఎందుకంటే మనకు హక్కులు అనేది తెలియదు, హక్కులు అంటే మనం అడగము, మనకి ఏ హక్కులు ఉన్నాయో తెలియదు, మనం ఏంది, మన పరిస్థితి ఏంది, ఎందుకోసం వచ్చేసి తెలియదు. మనం ఎప్పుడో పుష్ప 1 పుష్ప 2 సూపులు తిరుగుతున్నప్పుడు మన రైట్స్ మనకేం తెలుస్తాయి తెలుసా? మనకు తెలిసిన రైట్ ఏంటంటే లెక్చరర్ ఏదైనా టయాన్ని క్లాసుకి రమ్మన్నాడు, ఆయనకి ఏడుందా రైట్? లెక్చరర్ ఏదైనా ఐడెంటిటీ కార్డు తీసుకోమంటున్నాడు, ఎక్కడుందా రైట్ ఆయనకి? ఒరే లెక్చరర్ దెబ్బ కొట్టాడా నిన్ను, ఎక్కడుందా రైట్?
లెక్చరర్ కి కొట్టే రైట్ ఉందా? లేదు. ఇమీడియట్ గా మీడియాని పిలుస్తాం. అమ్మా రా రా అని చెప్పి క్లోజ్అప్ పెడతారు. అమ్మా అని చెప్పి అసలు పట్టే చూడేటగా క్లోజ్అప్ పెట్టమ్మా, ఇదిగోండమ్మా గంగా కెమెరా మ్యాన్ ఇట్రా చూడు, పోయింది బాగా దెబ్బలో దగ్గరికి తీసుకో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన టీచరా టీచ్ కూడా వాళ్ళు కూడా క్లాస్ బాగుండాలిగా, టీచరా టీచ్ కూడా పాఠాలు చెప్పి మరి పంపిస్తే పడేసి బాస్తాడా, ఏదయా ఈయన చెప్పింది లెక్చరర్ కి నిన్ను డిసిప్లిన్ లో పెట్టే రైట్ లెక్చరర్ కి లేదా? నువ్వు ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పే రైట్ లెక్చరర్ కి లేదా? ఏ మార్గంలో నువ్వు నడవాలో చెప్పే రైట్ లెక్చరర్ కి లేదా? అవన్నీ మీకు ఎందుకు సార్, మీరు వచ్చి పాఠం చెప్పుకోకండి. అంటే రైట్స్ ని మనం యూటిలైజ్ చేసుకునేటటువంటి ప్రాసెస్ కూడా కరెక్ట్ గా ఉందా? నేను చాలా సార్లు చెప్తాను, ఈ తరగతి 4 గోడల మధ్య రేపటి ప్రపంచం సృష్టిస్తుంది. ఈ తరగతి 4 గోడల మధ్య రేపటి ప్రపంచం పురుడు పోసుకుంది. రేపటి సమాజంలో పౌరులు మీరు, రేపటి సమాజం భావితరాలకి పనికొచ్చేటటువంటి పౌరులు మీరు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, మధ్యాహ్నం ఎగ్జామ్ జరిగితే వాడికి మేము స్లిప్ రాయడానికి పర్మిషన్ ఇస్తే వాడు స్లిప్ రాసి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి వాడు ఇంజనీరో డాక్టరో అయితే వాడు గట్టిన బిల్డింగ్ ఉంటాయా? వాడు ఆపరేషన్ చేసిన మనిషి బతుకుతాడా? బతుకుతాడా? కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడి నుంచే, జ్ఞానం పురుడు పోసుకునేది ఇక్కడే, రేపటి సమాజం నిర్మితం అయ్యేది ఇక్కడే. రేపటి సమాజంలో ఇంజనీర్లు మీరే, డాక్టర్లు మీరే, రాజకీయ నాయకులు మీరే, అకౌంటెంట్లు మీరే. రేపటి సమాజంలో మొత్తం మీ చేతుల్లో ఉంది. కాబట్టి రేపటి సమాజం అంటే మీరే. ఇప్పుడు పౌరులే రేపటి సమాజ నిర్దేశాన్ని నిర్దేశించేటట్టు. కాబట్టి మాకు ఉండేటటువంటి రైట్స్, ఆ రైట్స్ ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి? స్వేచ్ఛగా జీవించడం కోసం రైట్స్ ఇచ్చింది. అవర్ రైట్, అవర్ ఫ్యూచర్ రైట్. అది బోర్డులో కూడా ఐక్యరాజ్య సమితి ఈ మానవ హక్కుల్ని ప్రవేశపెట్టినప్పుడు మనకి ఇచ్చినట్టు మా భవిష్యత్తు ప్రశ్నిస్తేనే మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. ప్రశ్నిస్తేనే మనం మెరుగైనటువంటి జీవితంలో చేరుకోగలం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ సార్, తెలంగాణ సార్కి ఇలాంటి గొప్ప, అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క శాతం కనీసం 2-3 నిమిషాలైనా మాట్లాడిస్తే యొక్క విశిష్టత విద్యార్థులకు తెలియడానికి అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మల్లికార్జున సార్కి విద్యార్థుల తరఫున, అధ్యాపకుల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ సమాజం ఏం జరిగింది, మనం ఏ స్థాయిలో ఎక్కడ ఈ రోజు కలిసి ఈ దేశం ప్రపంచ దేశాల్లో కూడా నియంత్రణ వ్యవస్థలు నడుస్తున్నానా? రాజ్యంలో రాజులు రాజ్య పాలన తప్ప ప్రజలకు ఏమి గొప్పదేవని చెప్పేసి తీసుకొస్తున్నారు. అది దారుణమైన పరిస్థితి వచ్చింది. భారతదేశమే కాదు, ఐరోపా దేశాల్లో కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది. ఇలాంటి వ్యవస్థకు చెక్ పట్టేందుకు 1215 జూన్ 15వ తారీఖున మహాత్మా గాంధీ ఒక మానవ హక్కుల పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మహాత్మా గాంధీలో మనిషి అంటే ఈ మనిషికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, వీటి మనిషి సరైన మార్గం ఎంచుకుంటున్నాడా, ఎంచుకోవడం లేదా అనే అంశాన్ని రేకెత్తించింది ప్రజల ఆలోచన. ఎప్పుడైతే మహాత్మా గాంధీ సమాజంలోకి వచ్చిందో ప్రజలంతా చదువుకొని మన హక్కులేంటిగా తెలుసుకొని నియంత్ర వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలి, ప్రజలే పాలకులు కావాలి, ప్రజలే దేశ నిర్దేశకర్తలు కావాలని తెలుసుకొని ఎన్నో యుద్ధాలు చేస్తూ రాజుల మీద ప్రజలు ఎన్నో యుద్ధాలు తిరుగుబాటు చేస్తూ మేము స్వేచ్ఛలు కోల్పోయాం, సమానత్వం కోల్పోయాం, ఇవి మాకు ఇవ్వండి, నాతో పాటు మీరు కూడా భాగస్వాములు కాండి, మన రాజ్యాన్ని నూతన రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి ప్రతి ఒక్క దేశం ప్రజాస్వామ్య దేశం ఏర్పడడానికి మొట్టమొదటి అడుగు అనేది 1815 మహాత్మా గాంధీ సూచనలు. ఎప్పుడైతే మహాత్మా గాంధీ ప్రజలకు వచ్చిందో ప్రజలు తిరుగుబాటు వచ్చి ప్రజాయుద్ధ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత భారతదేశం కూడా భారతదేశం పాల్గొంది బ్రిటిష్. అలాంటి బ్రిటిష్ వాళ్ళ మీద కూడా మనం పోరాడేది ఒక హక్కు కోసమేనా?
హక్కుల కోసం పోరాడి ఫైనల్లీ మనం కూడా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 1235 ప్రాథమిక హక్కులు ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు నీకు నచ్చిన డ్రెస్ చేసుకుంటావు, నీకు నచ్చినట్టు జీవిస్తున్నావు అంటే దట్ ఈస్ ఆఫ్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దట్ ఈస్ ఆఫ్ ది రైట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రతి ఒక్క దేశం కూడా హక్కుల్ని తన దేశంలో పొందుపరుచుకోండి. అదే మీకు మేమే హక్కులు ఇస్తాం, నీకు నచ్చిన జీవితం, కానీ దేశ విరుద్ధంగా కాకుండా హక్కులు ఉపయోగించుకుంటూ పోతుంది. ఇంకా గొప్ప విషయం చెప్పనా, ఎడ కూర్చోమన్నా మనం అంతా ఎంపీసీ చదువుతున్నాం, బైపీసీ చదువుతున్నాం, సిఈ చదువుతున్నాం, బీసీ చదువుతున్నాం, బీకామ్ చదువుతున్నాం, అన్ని చదువుతున్నానని అసలు మనకి ఏమవుతుంది, వ్యవస్థ ఎలా నడుస్తుంది ఆలోచన ఎవరికి కాదు. కోర్టు కేసులో చిన్న కేసు ఇస్తే వెళ్ళిపోతున్నాం కానీ ఆ కేసు నుంచి ఎలా సాల్వ్ అవ్వాలని ఆలోచన రాకుండా, సమాజంలో తప్పు జరుగుతుంది కానీ అడగంటే మనసు చెబుతుంది కానీ ఏ రైట్ అడగాలని అక్కడే తెలియదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా కానీ వాళ్ళు తప్పు చేస్తున్నా, అరే నేను తప్పు చేస్తున్నా అడగానే మనసు చెబుతుంది కానీ దాన్ని ఎలా అడగాలో ఎదగలేకపోతున్నాం. పౌరుడు అంటే ఈ హక్కులు వినియోగించుకుని రాజ్యాన్ని ఇంకా నూతన రాజ్యంగా తెలియజేయాలి. దాని సాధ్యం రాజ్కుమార్ సార్ ఇక్కడే ముందుకు పోసుకుంటుంది. ఏంటి సమాజం, కానీ నువ్వు బయటికి వెళ్ళి ఒక భారతీయ పౌరుడుగా ఈ సమాజం అనేక అంశాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత కానీ నువ్వేం చేస్తున్నావు, చదువుకునే వయసులో ఎంజాయ్మెంట్ గా పెడుతున్నావు. సమాజం జరిగిన తప్పును కూడా నువ్వు కనుక ఎక్కువ చేస్తున్నా కానీ తప్పు జరిగింది ఖండించాలని లేదు. మన ఏడో చూసాం, ఒక ఆడపిల్లని మానవంగా చంపేస్తే 1-2 రోజులు మాత్రం దాని మీద పోరాడారు కానీ ఆ తర్వాత అయిపోయిన తర్వాత మినిస్టర్ లో అలా మానవ హక్కు దినోత్సవాన్ని ఇలాంటి హక్కులు నీకు రాజ్యం కల్పించి నేను మంచిగా తీసుకొచ్చిన ఈ హక్కు గురించి ఎంతమంది స్టేటస్ పెట్టారు. దట్ ఈస్ ఆఫ్ మై మనం అక్కడ ఉన్నాం, సమాజం అంతా జరుగుతున్నారు కానీ మన జీవితం ఏంటి, మన లైఫ్ ఏంటి, ఎలా ఉందని ఆలోచన విషయాల గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగం అంటే ఏంటి, భక్తులు అంటే ఏంటి, గొప్ప దినోత్సవం అంటే ఏంటి, పర్యావరణ దినోత్సవం అంటే ఏంటి, అన్ని ఏ స్థాయిలో ఉన్నాయి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ పక్కన పెట్టి సమాజానికి ఎంతమందికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ లైఫ్ దినోత్సవం ఇంపార్టెన్స్ ఇలాంటి విషయాన్ని మీరు తీసుకురావాలని చెప్పి ఇటీసారి మరి తర్వాత ఇంకా జాతీయ ఖచ్చితంగా అన్నట్టు. సో ఇలాంటి విషయాన్ని మీరు కూడా తెలుసుకోవడే కాకుండా చర్చ చేయండి. పాట విన్న తర్వాత నోట్స్ లో మార్క్ చేయకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎలా వచ్చింది, ఏం దీన్ని తయారు చేసి ఎప్పుడైతే ఆలోచిస్తావో స్థాయికి పోతావు. కానీ ఎప్పుడైతే ఇక్కడ దీన్ని ఇక్కడే వదిలేస్తావో ఎప్పుడైతే ఈ రోజు మేము మాట్లాడాం గురించి ఒక ఎనాలిసిస్ అనేది రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ఎందుకు తీసుకుంటే మనం మర్చిపోయామే, దీనికి నలుగురు తెలియజేయాలని ఆలోచన కలిగించాలి. సో దీన్ని 1215 మాట్లాడటం ద్వారా ప్రజల హక్కులు తెలిసింది. దీన్ని ఐక్రాస్ అంటే 1948 డిసెంబర్ 10 ప్రతి ఒక్కరి హక్కు తెలుసుకోవాలని తెలియజేశారు. తర్వాత భారతదేశంలో కూడా 1993 ఒక చట్టం ద్వారా దీనికి పూర్తి బాధ్యత కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ హక్కులు ఏంటి, మీరు ఎక్కడ స్థాయి ఓకేనా. ఆర్టికల్ 41 తెలియజేస్తుంది జీవించే రైతు జీవించే హక్కు గురించి. ఆర్టికల్ 17 తెలియజేస్తుంది అంటే అశ్రంతన నిషేధం. ఈ దేశం అందరు సమానమే, కులం కాదు మతం కాదు, అందరు సమానమే. అంతేకాకుండా ఈ మాట్లాడడం అనేది ఆ రోజులో అరువు తర్వాత కొన్ని రాజ్యాలను పుస్తకాలకి అతీతంగా ప్రజల హక్కు ఇంపార్టెన్స్ చెప్పి చేసిన 15 తారీఖు ఆమోదించబడింది. సో ఈ విధంగా ఇంకా మీరు విషయం తెలుసుకొని చెందే